కొమ్మిరెల్లి రాజిరెడ్డి, టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ నాయకుడిని. ఈ మధ్య అసెంబ్లీలో మొన్న హరీష్ రావు గారు ప్రగలాలు వలుపుతుండు. సాక్షాత్తు అసెంబ్లీలోనే తప్పుడు సమాచారం ఇస్తున్న దొంగ హరీష్ రావు గారు. నెంబర్ 1, హరీష్ రావు గారు మేము ఉన్నప్పుడు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చేది, మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక టెంపరీగా కన్సాలిడేట్ పేమెంట్ పైన ఉద్యోగాలు ఇస్తుంది, 15,000 ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి తప్పుడు సమాచారం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ద్వారా ఇచ్చిన క్షమాపణ చెప్పాలని కోరుతున్నా. ఎందుకంటే 1978 నుండి ఆర్టీసీలో కారుణ్య నియామకాలు అంటారు, బ్రెడ్ విన్నర్ స్కీమ్, చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 6/2022 జీవో సర్క్యులర్ నెంబర్ 6/2022 డేట్ 4/7/2022 నాడు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు రాబో కాలంలో రెగ్యులర్గా ఉద్యోగాలు ఇవ్వకూడదు, టెంపరీగా కన్సాలిడేట్ పేమెంట్ పైన ఇవ్వాలి. మొదటి సంవత్సరం 15,000 పెంచుకుంటూ పోవాలి. 3 సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉండి 3 సంవత్సరాలు ఆప్షన్గా ఉండి డ్యూటీ చేసి 3 సంవత్సరాలు టెస్ట్ పాస్ అయితే ఆలోచిస్తామని చెప్పిన ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే ఎవరైనా మెడికల్ అన్ఫిట్ డ్యూటీ చేయలేక మెడికల్ గ్రౌండ్ అన్ఫిట్ అయ్యారనుకో, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేది. ఆ ఉద్యోగాలు కూడా రెగ్యులర్ ప్రాతిపదికన ఇచ్చేది. దాన్ని కూడా వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే 8/2022 9/8/2022 రోజున సర్కులర్ జారీ చేశారు ఆర్టీసీలో. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రెగ్యులర్ ప్రాతిపదికగా ఇచ్చే మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రెగ్యులర్గా ఉద్యోగాలు ఇవ్వద్దు, కన్సల్టెడ్ పేమెంట్ పైన ఉద్యోగాలు ఇవ్వాలి. 3 సంవత్సరాలు టెస్ట్ పెట్టి క్లీన్ అటెండెన్స్ ఉంటే, క్లీన్ రికార్డు ఉంటే రెగ్యులర్ చేయడానికి ఇచ్చిన కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, నియంత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంత సిగ్గుండాలి హరీష్ రావు గారు అసెంబ్లీలో తప్పుడు సమాచారం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మీ ద్వారా. రెండోది, డ్యూటీలట వాళ్ళ ఆయంలో 8 గంటలు ఉన్నాయట. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో 8 గంటలు ఉన్న డ్యూటీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 16 గంటలు 14 గంటల వరకు పెంచిందని చెప్తుండు. బుద్ధి లేదు టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు, టీఆర్ఎస్ నాయకులకు. తెలంగాణ వచ్చినప్పుడు 57,000 మంది కార్మికులు ఉండే సిటీ మొత్తం టీఎస్ఆర్టీసీలో, ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీలో. కానీ అసెంబ్లీ బిల్లు పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు? 43,000. అంటే 13,000-14,000 మంది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులు తగ్గిర్రు. తెలంగాణ వచ్చినాక ఒక నియామకం చేపట్టలేదు. కానీ 57,000 మంది 30 లక్షల కిలోమీటర్ ఉత్పత్తి చేసేది. కానీ ఈరోజు 42,000 మంది 33 లక్షల కిలోమీటర్ ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఆ 14,000 మంది ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వారి పనులతో పాటు అదనంగా 3 లక్షల కిలోమీటర్లు చేస్తున్నారు. అంటే కార్మికులపైన తీవ్రమైన పనిభారాలు పెంచి ఈరోజు 14 గంటలు 16 గంటలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. హరీష్ రావు గౌరవాధ్యక్షులు ఉండే అప్పుడు. అలాంటిది అంత బ్లండర్గా తెలంగాణ ప్రజలు చెవులు లేవు అనుకుంటుండే, కన్నులు లేవు అనుకుంటా. అందుకే మారింది ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో ఒక రిక్రూట్మెంట్ చేపట్టకుండా 14,000 మంది రిటైర్మెంట్ అయితే వారి పనులు ఉన్నవారితో చేపట్టడం వల్ల పనిభారాలు పెంచి కార్మికులని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. డ్యూటీలను ఆత్మహత్య చేసుకునే విధంగా విధులను నిర్వహించే విధంగా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఏదో శుద్ధి మాటలు చెప్తూ మేము ఉన్నప్పుడు 8 గంటలు ఉండే, ఇప్పుడు 14-16 గంటలు అయిందంటే నేను గతంలో ఛాలెంజ్ చేసిన మీ ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు పాత వీడియోలు పెడతా. మీ సిద్దిపేటలో కానీ, మీ ప్రజ్ఞపూర్లో కానీ, మీ మామయ్య ప్రజ్ఞపూర్లో కానీ, మీ బొమ్మర్జ సిరిసిల్లో కానీ 8 గంటల 10 గంటల డ్యూటీలు ఉంటే చూపెట్టండి అయ్యా, మచ్చుకు ఒకటి అని చెప్పిన. ఇప్పుడు కాదు, పాత వీడియోలు. అంటే ఈ విధంగా ఇప్పటికీ ఓడిపోయిన బుద్ధి లేకుండా, అప్పుడున్నప్పుడు పట్టించుకోకుండా ఈరోజు కార్మిక సమస్యలపైన ఏదో మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అలాగే హరీష్ రావు గారు ఉన్నప్పుడు మునుగోడు ఎలక్షన్లప్పుడు 2 పే స్కేల్ ఇవ్వాలి, ఓ పే స్కేల్ గెలవగానే ఇస్తాం మా మామ చెప్పి మీ బొమ్మర్ది నువ్వు మాట్లాడరు టెలికాన్ఫరెన్స్లో రాజిరెడ్డి అన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ పంపించినాము, వాళ్ళు ఇచ్చిన హక్కున ఎలక్షన్ తెల్లారి తీసుకుపోయి మామతోటి చెప్పి ఇప్పిస్తా, నాన్నతోటి చెప్పి ఇప్పిస్తా అని చెప్పింది మీరు. కోడ్ అయిపోయాక ఇచ్చిరా, ఇది పేగుబంధం అంటారు, ఇది రక్తబంధం కాదు పేగుబంధం అంటారు. కాబట్టి ఇవన్నీ చేసింది మీరు, ఈరోజు మాట తప్పింది మీరు, అందుకే మీకు ఎగ్నెస్ట్గా మేము చేసింది. అలాగే ఈరోజు ఏం చెప్తున్నావు, సీసీఎస్ డబ్బులు వాడుకోరు, పిఎఫ్ డబ్బులు వాడుకోరు, కార్మికుల డబ్బులు వాడుకోరు అని చెప్తున్నావు. బుద్ధి ఉండాలేమన్నా? గతంలో వారం లోపల వచ్చే కోఆపరేటివ్ సొసైటీ మా క్రెడిట్ సొసైటీ మాకు సిసిఎస్, దాని డబ్బులు ఎవ్రీ మంత్ మా జీతం నుండి రికవరీ చేసి కోఆపరేటివ్ సొసైటీ ఇవ్వకుండా మిత్తి అసలు కలిసి 200 కోట్లు వాడుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పాలక మండలి హైకోర్టు పోతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా బేఖాతరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 150 కోట్లు ఇచ్చి వివిధ రకాలుగా ఆదుకుంటూ డబ్బులు ఇస్తూ ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి రెగ్యులరైజ్ చేసింది, మన లోన్లు వచ్చే విధంగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు ఉన్నప్పుడు హైకోర్టు చెప్పినావు, నువ్వు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకుంది అంతేందుకు బుద్ధాన్ని ఉండాలి హరీష్ రావు గారికి. అలాగే ట్రేడ్ యూనియన్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు పునరుద్ధరిస్తారని అడుగుతుండు. ఏం నువ్వు ఉన్నప్పుడు లేదా? ఎవరు చేసారు ట్రేడ్ యూనియన్ని? ప్రశ్నిస్తే మీ మామ యూనియన్ లేకుండా చేసిండు, నువ్వు ఒప్పుకున్నావు మునుగోడు ఎలక్షన్ అప్పుడు. అదెంత పని ఇప్పించినామా? అపాయింట్మెంట్ ఇప్పించామా కనీసం ఎలక్షన్ తర్వాత మీ మామతోటి మునుగోడు ఎలక్షన్ అప్పుడు? కాబట్టి రద్దు చేసింది మీరు. ఈరోజు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పునరుద్ధరిస్తారని అడిగి నంగనాచి కబుర్లు చెప్పి కార్మికుల మనసు దోచుకోవాలని చూస్తున్న నీ ఒక్కరి బుద్ధిని గమనిస్తారు ఆర్టిస్ట్ కార్మికులు. ఇవే కాకుండా 2013 బాండ్ల డబ్బులు ఎప్పుడు ఇస్తారు? డేట్ చెప్పాలి. ఎస్, 2013 బాండ్ల డబ్బులు ఎప్పుడు రావాలి? 2013 అంటే ఏంది? 11 ఇయర్స్ కింది. 11 ఇయర్స్ కింది డబ్బులు ఎవరు ఇవ్వాలి? మీరు ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఇవ్వకున్నా ఈరోజు ప్రభుత్వం కొన్ని ఇచ్చింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మధ్య 7 నెలల్లో 3 నెలలు కోడ్ ఉన్నా కూడా మార్చి దాకా బడ్జెట్ మొత్తం నువ్వే వాడుకొని పోయినావు. అయినా ఒక పే స్కేల్ ఇచ్చిర్రు అంటే 21% గుడ్డులో మెల్ల. 2013, 2020, 17 ఎవరు ఇవ్వాలి? 17, 21 ఎవరు ఇవ్వాలి? 17, 21 పే స్కేల్ మీరు ఇవ్వాలి. 2 పే స్కేల్ ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బందులు గురి చేసి ఆర్థికంగా దెబ్బతీసిన మీకు అడిగే నైతిక హక్కు లేదని చెప్తున్నా. అయినా 21% గుడ్డులో మెల్లకి ఇచ్చి దాన్ని మేము స్వాగతిస్తలేము. ఆయన తప్పదు గుడ్డులో మెల్ల. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇచ్చారు. చెప్తా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహాలక్ష్మి పెట్టడం వల్ల ఇలా లాభంలో వస్తుంది ఆర్టీసీ. ఇవాళ కొత్త బస్సులు వస్తున్నాయి, కొత్త నియామకాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఒక రిక్రూట్మెంట్ చేయలేదు 10 నెలల్లో. ఇప్పుడు 3000 రిక్రూట్మెంట్ ప్రకటించారు. 2,000-3,000 బస్సులు వస్తున్నాయి. ఆర్టీసీ అభివృద్ధి అంతదిగా దివాలా తీయదు. నీ హయాంలో కార్మికుల దగ్గర బస్సులు తగ్గి ఆర్టీసీ దివాలా తీసింది. ఆర్టీసీ దివాలా చేయడానికి కారణం మీరు. ఇవాళ అపాయింటే ప్రకటించలే, ఆధారబాధలకి ఎన్ని ఇవ్వాల్సి వస్తుందని చెప్పి విలీనమైన ప్రక్రియ చేసి 15 తారీఖు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. సెప్టెంబర్ 15. అక్టోబరు 16లో కోడ్ వస్తుంది, దేశమంతా తెలుసు. ఎన్నికల కోడ్ వస్తుంది, సెంట్రల్ ఎన్నికల కోడ్ అని. 25 రోజుల టైం ఉంటే అపాయింటెడ్ డే మేము ఎన్నిసార్లు అడిగినా, అంగస్ట్రైక్ చేసినా, ధర్నా చేసినా ఎందుకు ప్రకటించలేదు? మీరు కార్మికులు మోసం చేయడానికే ప్రకటించలేదు. కాబట్టి ఈరోజు అపాయింట్ డే ఎప్పుడు ప్రకటిస్తారు చెప్పు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఏదో సపోర్ట్ చేస్తూ మాట్లాడడం లేదు, కానీ ఇవన్నీ మీరు చేయలేదు కాబట్టే ఆ రోజు ట్రేడ్ యూనియన్లు ఎలక్షన్ పెట్టని చెప్పి నేనే స్వయంగా హైకోర్టుకు పోయి ఆదేశాలు తీసుకొస్తే బేఖాతరు చేసిర్రు. ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం ఇక ట్రేడ్ యూనియన్ని పునరుద్ధరించాలనే నైతిక హక్కు మీకు లేదు. మేము కొట్లాడుకున్న కార్మికులుగా ఏదో అసెంబ్లీలో మాట్లాడి తప్పుడు సమాచారం ఇచ్చి కార్మికుల మన్నలు పొందాలని చూస్తారు. కాబట్టి ఈరోజు నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. 38 సంవత్సరాలు ఒక యూనియన్లో ఏఐటీసీ యూనియన్లో పనిచేసిన, డిపో స్థాయికి వెళ్ళి జనరల్ సెక్రటరీ దాకా, సకల జనసమ్మెలో జేఏసీ చైర్మన్గా కేసీఆర్, హరీష్, కోదండరాముడి, మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయేదాకా నేను పనిచేసిన. అయినా ఆ
యూనియన్ పట్టించుకోవడం లేదు. యూనియన్ లేకుంటే రద్దు చేస్తే వామపక్ష భావవర్గాల కమ్యూనిస్ట్ పార్టీ పట్టించుకోవడం లేదు. హైకోర్టుకు వెళ్ళినా అమలు చేయలేదని మీ ఎంబడి పడితే ఇక్కడ నేను లోకల్లో ఎమ్మెల్యేకి వేస్తే మధు ఎస్కే గౌడ్ గారు వచ్చి ఉపసంహరణ చేసి మేనిఫెస్టోలో పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టేందుకు సగర్వంగా విత్డ్రా చేసుకుని దేశం మొత్తం తిరిగి మన రాష్ట్రం మొత్తం తిరిగి జీప్ జాత పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు సహాయపడ్డము. ఆ 9% ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. కానీ గెలిచిన తర్వాత ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ బట్టి కానీ ఏ ఒక్కరోజు 10 నిమిషాలు మాత్రం మాట్లాడడం మా బాధ. మేము అంత తెగించి కొట్లాడి 38 ఏళ్ళు పనిచేసి యూనియన్ కాదని వస్తే గెలిపించడానికి మీరు జీప్ జాత పెట్టి గల్లి తిరిగితే ఈరోజు మొత్తం 10 నిమిషాలు మాట్లాడితే సమస్య పరిష్కారం అయితే మీకు ఇబ్బందులు తెలివాయి. నేను అసెంబ్లీ చెప్తే ఇవన్నీ మీరు చెప్పగలిగిరా? పొన్నం ప్రభాకర్ గారే మేము తెలియదు కాంట్రాక్ట్ని కన్సాలిడేటెడ్ పేమెంట్ మీరు తెచ్చింది ఒకరోజు ప్రశ్న చేసినప్పుడు మాలంటే అడగాలి కదా. అడగకుండా అసెంబ్లీలో నలకేయడం ఎందుకు పొన్నం గారు? కాబట్టి ఈ సమస్యలన్నీ ఇప్పటికైనా మీరు మాట్లాడండి. మేము చాలా బాధతోటున్నాం. ఇన్ని త్యాగం చేసి ఇక్కడ వస్తే గెలిపిస్తే మాతోటి ఒక 10 నిమిషాలు మాట్లాడతలేరని చెప్పి మేము వేమనారాయణ రెడ్డి గారు కలిసినాం. రేవంత్ రెడ్డి గారు కలిసిన ఏదో ఇట్లా మెమోరాండం వేయడానికి కాదు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏమైనా 10 నిమిషాలు కలవండి, 10 నిమిషాలు మాత్రం మాట్లాడండి. అధికారులు తప్పుడు చెప్తారు, అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇస్తారు. మీరు అధికారుల మాటలే వింటారు తప్ప కార్మిక నాయకుల మాటలు వింటలేరు. అసలు మీరు ఉద్యోగ సంఘాల సమావేశంలో మర్రిచెన్నారెడ్డి మానవ హక్కుల భవన్లో యూనియన్ రెస్టోర్ చేస్తా ఎలక్షన్ పెడతామని చెప్పారు మీరు ఎలక్షన్ బిఫోర్. నేను అడిగిన ప్రశ్నకు ఏమైంది? ఇప్పటిదాకా రూపాయి ఖర్చు లేదు. కేసీఆర్ గారు మౌఖిక ఆదేశం ఇచ్చిండు. యూనియన్ లేవగానే యూనియన్ లేకుండా వేసి అలా అధికారులు తాతందనాలు ఆడుతున్నారు, కార్మికులతోటి చెండాట ఆడుతున్నారు, ఇతరుల ద్వారా కార్మికులు వేధిస్తున్నారు వివిధ రకాలుగా. లబ్ధివంతులు కొందరు బ్రోకర్లను పెట్టుకొని ఇవన్నీ పోవాలంటే ఆర్టీసీలో యూనియన్ రావాలి. అధికారులు చెప్పేది యూనియన్ వద్దని చెప్తుండొచ్చు. మీకు మాతో మాట్లాడరా? మేము యూనియన్ కావాలంటే మేము ఎందుకు వచ్చినాం ఇక్కడ? హైకోర్టుకి వెళ్ళి తెచ్చిన యూనియన్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వము. హైకోర్టుకి వెళ్ళి తెచ్చిన అమలు చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందనుక మీకు ఓటేసింది. మీరు రూపాయి ఖర్చు లేనిది ఎందుకు యూనియన్లు రెస్టోర్ చేయడం లేదు? కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే మీరు యూనియన్ని పునరుద్ధరించండి. ఇప్పటిదాకా లేదు. బాండ్ డబ్బులు ఇస్తని ఫిబ్రవరి 10 తారీఖు ట్యాంక్ బండ్ పైన ఏసీ బస్సులో ఇనాగ్రేషన్ ప్రకటించారు. కానీ ఒక కేటగిరీకి డ్రైవర్లకే ఏప్రిల్ 1 బాండ్ డబ్బులు ఇచ్చారు. మే, జూన్, జూలై, రేపు ఆగస్టు 4 నెలలని ఇతరుల డ్రైవర్ కండక్టర్లకు మెకానిక్లకు ఇయ్యరా? ఇవ్వక్ష కదా. ఒక కేటగిరీకి ఇచ్చి మిగతా కేటగిరీలకు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా నేను ఐఎన్టీసీ నాయకునిగా, ఎస్డబ్ల్యూ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకునిగా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా మీకు ప్రశ్నిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కాబట్టి వెంటనే మిగిలిపోయిన వారికి బాండ్ డబ్బులు చెల్లించాలి. రూపాయి ఖర్చు లేని యూనియన్ రెస్టోర్ చేయాలి. లేకుంటే నేనే అవసరం ఉంటే ఇందిరా పార్క్ వద్ద మీ ప్రభుత్వం పైన ఒత్తిడి దేనికి? మీకు మాట్లాడే ఓపిక లేకున్నా, సహనం లేకున్నా, పరిష్కరించాలని చిత్తశుద్ధి లేకుంటే మీ కనువిప్పగలడానికి, మీ దృష్టికి రావడానికి, మరో ఉద్యమానికి నేనే అవసరం ఉంటే ఇందిరా పార్క్ దగ్గర వద్ద నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా.